అధ్యక్ష, ఈ శాసన మండలి ఈ సెషన్ స్టార్ట్ అయిన ప్రారంభించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకో కానీ అంటే పేరు నేను కోట్ చేయకూడదు కానీ మంత్రి గారు మరి ఆయన బాధ్యతని విస్మరించి ఎప్పుడూ కూడా హార్ష్ పదాలతో ఏదైతే వాడుకున్న పదాలు ఉన్నాయో వాడుకుంటూ మతాలను కానీ వ్యక్తులు కానీ మరి దూషిస్తూ మాట్లాడడం అనేది సంబంధం కాదు అధ్యక్ష. చెప్పనివ్వండి, నానా కూర్చోండి. నేను చెప్పింది అధ్యక్ష 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 ఆయన నాయుడు గారు ఏ మంత్రి గారి పేరు పెట్టలేదు కదా. మాట్లాడమనండి. మతాలని దూషించామని రికార్డ్ అవుతుంది కదా, ఎక్కడ దూషించాం మతాలను చెప్పమనండి. చేద్దామండి, చేద్దాం. ఎందుకంటే రికార్డులోకి వెళ్తుంది లేదా అది? ఏ మతాన్ని దూషించాం మేము? ఏ మతాన్ని దూషించాం? ఏ మతాన్ని దూషించాం అధ్యక్ష? లేదు ఉన్నట్టు చెప్తున్నారు. ఇదే సభలో అధ్యక్షుడు ఫరూక్ గారు మాట్లాడారు, లేదు ఉన్నట్టుగా షరీఫ్ గారు మాట్లాడారు. అందులో అందులో అధ్యక్ష అధ్యక్ష అందులో 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 బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్, చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. మీ స్థానంలో అధ్యక్ష, మీ స్థానంలో గతంలో చైర్మన్ గారు ఉన్నారు అధ్యక్ష, షరీఫ్ గారు ఉన్నారు అక్కడ అధ్యక్ష. అధ్యక్ష గత శాసన మండలిలో గత శాసన మండలిలో తమ స్థానంలో ముస్లిం మైనార్టీకి చెందినటువంటి శ్రీకాంత్ గారు మీకు మంచి పద్ధతి కాదు. శ్రీకాంత్ గారు మంచి పద్ధతి కాదు అధ్యక్ష. గత సభలో తమ స్థానంలో గౌరవనీయులైనటువంటి షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇదే సత్యబాబు గారు మంత్రిగా వీడియో కావాలంటే ఇస్తాను వేయమనండి. రామారావు కూర్చోండి, వేయమనండి, వీడియో ఇస్తాను. వాళ్ళు తిట్లు ఆ జోలికి పోలేదు. మేమేమన్నాం? ఎవరిని కించపరచలేదు. ఒకవేళ మంత్రి గారు ఆ మాటకి మీరు బాధపడి ఉంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని గౌరవంగా చెప్తే మీరు ఒక మతానికి కించపరిచారు, ఒక కులానికి కించపరిచారు. లేని మాటలు మీరు అంటుంటే ఎలాగ మాకు ఊరుకోమంటారు? ధర్మమా? ఏమన్నారు ఆయన? ఏమన్నారు? తప్పులు చేసిన వాళ్ళు హజ్కెళ్ళినా కాశీకెళ్ళినా తప్పులన్నీ పోతాయని వెళ్తారని చెప్పి సామెతోటి చెప్పారు. ఆ సామెత కూడా తప్పైతే, ఆ సామెత అన్పార్లమెంటరీ అయితే, ఎవరైనా బాధపడితే బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాను చెప్తే గౌరవ సభ్యులు ఇక దాన్ని మీరు 10 మంది సభ్యులతో మాట్లాడించడం పెద్ద చేయడం ఇది భావ్యం కాదు అధ్యక్ష. మళ్ళీ మీరు అధ్యక్ష, లేకపోతే మీరు ఎవరు వెనకపోతే మరి ఒకసారి ఇవ్వండి, మంత్రి గారికి. బేషరతుగా వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. మీకు ఎవరికైనా బాధపడితే ఇంకంతకంటే ఏం చెప్పారు అధ్యక్ష? ఎల్ఓపి గారు, గౌరవ మంత్రి గారు బాబా కూర్చోవా బాబు, కూర్చోవా అధ్యక్ష. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.